నమస్కారం. విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ శ్రామిక ఉత్సవాలని మనం నిర్వహించుకుంటున్నాం. ఆ శ్రామిక ఉత్సవాల్లో ముఖ్యమైన భాగంగా పుస్తక మహోత్సవాన్ని జరుపుతున్నాం. ఆ పుస్తక మహోత్సవాల్లో అనేక అంశాలు సాహిత్యానికి సంబంధించి సమాజానికి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. 27వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 8 గంటల వరకు సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తాం. అందులో భాగంగా 27వ తారీఖున తెలుగు సాహిత్యంపై బౌద్ధం ప్రభావం ఏ మేరకు ఉంది అన్న అంశం మీద మనం చర్చ చేస్తున్నాం. ఆ రోజు డాక్టర్ మాటూరి శ్రీనివాసు, డాక్టర్ బండి సత్యనారాయణ, అలాగే రవిశేఖర్ గారు అధ్యక్షతలో ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు 10 మందికి తక్కువ లేకుండా కవులు, గాయకులు శ్రమ కవనాన్ని చేస్తారు. ఈ మొత్తం వారం రోజు కార్యక్రమానికి తలమానికంగా 28వ తారీఖున శతాధిక కవులు, మన ప్రాంతంలో ఉన్న 100 మందికి పైన కవులు, గాయకులు శ్రామిక కవనాన్ని అవేళ జరపబోతున్నారు. ఆ రోజు ముఖ్య అతిథిగా గోరటి వెంకన్న గారు వస్తారు, తెలకపల్లి రవి గారు ఉంటారు, అట్లాడు అప్పలనాయుడు, గౌరనాయుడు, గారు రంగనాథం గారుతో పాటు నల్లి ధర్మారావు గారు, ఈ ప్రాంతంలో ఉన్న కవులు, గాయకులు వచ్చి గోష్ఠి జరిపి కవనాన్ని, రోజంతా శ్రామిక కవనాన్ని నిర్వహిస్తారు. అది మొత్తం కార్యక్రమానికి ఒక ఫ్లాగ్షిప్గా ఉంటుంది. అలాగే 29వ తారీఖుని జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం అనే అంశం మీద గోష్ఠి జరుగుతుంది. డివి సూర్యారావు గారు, మన పట్టణానికి చెందిన ప్రముఖులు డివి సూర్యారావు గారు, బాడాని శ్యామలరావు గారు శ్రీకాకుళం నుండి వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కేతవరపు శ్రీనివాసరావు గారు శ్రీకాకుళం సాహితీ శ్రవంతి, ఆయన కూడా ఆ రోజు కార్యక్రమంలో ఉంటారు. 30వ తారీఖులో అభ్యుదయ భావధార, ఈ సాహిత్యంలో అభ్యుదయం ఎలా వచ్చింది, మనకి ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో 1935 లండన్లో రిలీజ్ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావధార ఎలా ఉన్నది అనే అంశం మీద 30వ తారీఖున అప్పలరాజు గారు అధ్యక్షత జరిగిన దానిలో అటాడు అప్పలనాయుడు గారు, జివిఎస్ జైపాలరావు గారు ప్రొఫెసరు, ఎస్ హనుమంతరావు గారు ఆ రోజు మాట్లాడతారు. 31వ తారీఖున ఈ అస్తిత్వ సాహిత్యం, దళితులు, ఆదివాసీలు, స్త్రీలు ఏ మేరకు ఈ సాహిత్యంలో చోటు చేసుకున్నారు అనే అంశం మీద ఆ రోజు జరుగుతుంది. కత్తి పద్మ గారు, అలాగే జాలాది విజయ్ గారు ఆ రోజు మాట్లాడతారు. కంచరాని భుజంగరావు గారు ప్రముఖ కవి ఆ రోజు అధ్యక్షత వహిస్తారు. అలాగే 1వ తారీఖు మన భారతదేశం బహుళ సంస్కృతులకు, భాషలకు, భిన్నత్వానికి పెట్టింది పేరు. ఈ ఏకత్వం కాదు, ఏకత్వం ప్రకృతిలోనే లేదు, సమాజంలో లేదు. అందులో భారతదేశం భిన్న సంస్కృతులు భారతదేశం కాబట్టి ఆ అంశం ఈరోజు చాలా అవశ్యమైన అంశం కాబట్టి ఆ అంశం బహుళ సంస్కృతుల భారతీయ తత్వం అనే అంశం మీద ఆ రోజు సాహిత్య గోష్ఠి ఉంటుంది. కొత్తుర్తి శ్రీనివాసరావు గారు కవి అధ్యక్షత వహిస్తారు. ఎంవిఎస్ శర్మ గారు, అలాగే సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత బాలసుధాకర్ మౌలి, ప్రొఫెసర్ కె ఉదయ్ కిరణ్ ఆ రోజు మాట్లాడతారు. అలాగే 2వ తారీఖున ఇప్పుడు మన ఊరిలో విశాఖపట్నంతో సహా అనేక ప్రాంతాల్లో గ్రంథాలయాలకి పట్ల నిర్లక్ష్యం పాలక వర్గాలు వహిస్తున్నాయి. అసలు ఈ గ్రంథాలయాల తాలూకా ఆవశ్యకత ఏమిటి, వాటిని మెయింటైన్ చేయడంలో, వాటిని ఈ రోజుకు తగ్గట్టు డిజిటలైజ్ చేసి దాన్ని విస్తృతపరచడంలో వస్తున్న సవాళ్ళు ఏంటి అనే విషయం మీద ఆ రోజు చర్చ జరుగుతుంది. గ్రంథాలయాల ఆవశ్యకత, సవాళ్ళు బిఎల్ నారాయణ గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే వల్లూరి శివప్రసాద్ గారు గ్రంథాలయోద్యమ నాయకులు, ఆయన గుంటూరు నుండి వస్తారు. ఆచార్య ధనరాజు గారు, ఫ్రాన్సిస్ గారు, కెంగార్ మోహన్ గారు సాహితీ శ్రవంతి రాష్ట్ర అధ్యక్షులు ఆ రోజు పాల్గొంటారు. ఈ మొత్తం కార్యక్రమంలో
ఒక 400 మంది సాహితీవేత్తలు, కవులు, గాయకులు ఈ వేదిక మీద నుండి వాళ్ళ స్వరాన్ని వినిపించి అనేక అంశాల మీద చర్చ జరుపుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సాహితీ ప్రియులు, సమాజం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి పాల్గొని ఈ మొత్తం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.